హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ రోజు నుంచి మాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు మాకు ఫస్ట్ డెవాప్స్ ఉంది అండ్ మేము ప్రాజెక్ట్స్ కూడా చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఎడిట్ చేసి మళ్ళీ ప్రింట్అవుట్ తీపించుకోవాలి. సో యా, లెట్స్ గో. దిక్కులు చూడు, గాయస్, ఈ రోజు మా కాలేజ్ లో డెవాప్స్ ఇంటర్నల్ జరుగుతుంది. ఎన్నిసార్లు చెప్తావు? అయితే ఇది కట్. మేము చాలా కష్టపడి ఒక ప్రాజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేశారు. దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి అది కూడా చెప్పినాం ఆల్రెడీ. మళ్ళీ ప్రింట్అవుట్కి వెళ్తున్నాం. బాయ్. మేము ఇప్పుడు ప్రింట్అవుట్స్కి వెళ్తున్నాం. సో గైస్, ఇప్పుడు మేము ప్రింట్అవుట్ తీసుకోవడానికి కాలేజ్ నుంచి బయటకు వచ్చాం. కాలేజ్ లోపల ఓన్లీ కాలేజ్ లోపల కూడా ఉంటుంది కానీ క్లోజ్ ఉంది. అది ఓన్లీ ప్రింట్అవుట్, బైండింగ్ ఉండదు దాంట్లో. అందుకే ఇక మేము కాలేజ్ నుంచి బయటకు వచ్చి ప్రింట్అవుట్ తీసుకొని బైండింగ్ చేయించుకొని వెళ్ళాలి. గైస్, ఇక్కడే మేము జిరాక్స్ తీపించుకునేది. అండ్ ఇక్కడ మొత్తం ఆటో స్టాండ్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ బస్ వస్తుంది. ఇప్పుడు అయిపోయింది ప్రాజెక్ట్, జిరాక్స్ తీపించుకొని వచ్చాను. ఇది మా పక్క కాలేజ్ MLRIT, అక్కడ మా కాలేజ్ IARE. ఇదే గైస్, ఇది వాళ్ళ కాలేజ్. ఇది MLRITM. ఇక్కడ మాకు ATM కూడా ఉంది. ఎప్పుడైనా అండ్ ఇది మా కాలేజ్. సో గైస్, అట్ లాస్ట్ మా ఎక్స్టర్నల్ అయిపోయింది. మా HOD సార్ మా ప్రాజెక్ట్ని అప్రూవ్ చేసేసారు అనమాట. ఒకసారి రిజెక్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ టైం ఒక్క సిగ్నేచర్ కోసం మార్నింగ్ నుండి ఇప్పటి వరకు డెవాప్స్ అయిపోయింది కానీ చాలా అలసిపోయాం. స్పందన అయితే పొద్దున్న తిన్నా కూడా తినలేదు మేము. ఇప్పుడు టైం చూస్తే 3:07 అవుతుంది. టైం చూపించట్లేదు, ఇంకేమన్నా చూపిస్తున్నావు. 3:07 అవుతుంది. ఎవరో ఫుట్బాల్ ప్లేయర్ చనిపోయాడంట. ఫుట్బాల్ కాదు, ఫుట్బాల్ ప్లేయర్ చనిపోయాడంట. ఇంకా 3 ఎక్స్టర్నల్స్ ఉన్నాయి. 3 ఎక్స్టర్నల్. ఎవరైనా సెమ్కి ఇస్తారు కానీ హాలిడేస్, మా వాళ్ళు ఎక్స్టర్నల్కి డే బై డే ఇచ్చారు. అది ఓన్లీ IAREలో మాత్రమే ఇలా జరుగుతుంది. ఎగ్జామ్స్ తర్వాత నో హాలిడేస్, డైరెక్ట్ సెమ్ 5th సెమిస్టర్ స్టార్ట్. గైస్, పొద్దున్న నుంచి నేను పడట్లేదు అని పడుతున్నావు. ఇప్పుడు పడుతుంటే నువ్వు చేయి పెట్టుకుంటున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? జూమ్ చేస్తలేను. మా నలుగురులో ఒక ఆమెకి నోస్ రింగ్ అంటే ఎప్పుడో దిగారు. ఆ ఓవర్ యాక్షన్ చేస్తారు. చెయ్యమంటే మళ్ళీ వ్లాగ్ లో హైలైట్ అయ్యేది యశ్వంతి మాత్రమే. మళ్ళీ ఓవర్ యాక్షన్ చేస్తారు కాబట్టి హైలైట్ అవుతుంది. నువ్వు చెయ్యవు కాబట్టి నువ్వు కావు. మళ్ళీ చెయ్యి, మళ్ళీ అవుతావు. బేసికల్లీ ఆమె అది చేస్తుంది. సో అందుకే ఎందుకు నా మీద పడి నా ఫ్యాన్స్ అక్కడ తిడతారు. ఎన్నెన్నో అనుకుంటా అన్ని అయితే ఏ మాట కామాట స్పందన నోస్టింగ్ హైలైట్ అవుతారు అన్నమాట. వీడియోలో ఎంత క్యూట్ మాట్లాడుతున్నావు తెలుసా. గైస్, ఇప్పుడు మేము క్యాంటీన్కి వచ్చాం. పొద్దు నుంచి ఏం తినలేదు కాబట్టి ఏమైనా కొనుక్కుందామని పానీపూరి తింటున్నాం గైస్. విష్ణు పానీపూరి తినట్లు అయినా తిషాని పక్కన నిల్చుంది. ఎందుకంట ఆప్కి హాయ్ చెప్పండి. కర్డ్ అంటే దही అయ్యి నాకు పానీపూరి అంకుల్ని కూడా వదిలిపెట్టని విష్ణుప్రియ. అయినా అంకుల్ ఫ్రీగా అయ్యాను అంటుండంట. మేము మా కట్లెట్ కోసం వెయిట్ చేస్తున్నాం. గైస్, చాట్ కొనుక్కున్నాం. ఇంకా that's about our video. And this is our day in our college, a day in our college. #external. See you in the next vlog.
మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. గైస్ నేను సగమే వస్తున్నాను, నేనేమైనా మొత్తం వస్తున్నానా?